శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ స్మృతిపధావనే అత్రితనజో అవతీర్ణద్వయం కరాత్తసుఖమండలో కుముతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురు. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టింబే స్వామిన్ నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. యం ప్రవ్రజంతమనుపేతముపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరయే నమః హరయే నమః. శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞంలో 5వ రోజు 2వ అంకంలో ఉన్నాం. పరమాత్మ దామోదర లీల చేసిన సందర్భంలో చివరిగా మణిగ్రీవుడు నలకూబరుడు అనేటువంటి యక్షుల యొక్క యక్షకుమారులు అంటే కుబేరుడు యొక్క సంతానమైనటువంటి మణిగ్రీవుడు నలకూబరుడు యొక్క శాప విమోచనాన్ని కలిగించారు. వారు పరమాత్మను అనేకంగా స్తోత్రం చేసి వారి యొక్క యథార్థ స్థానమైనటువంటి ఉత్తర దిక్కులో కుబేర స్థానానికి వెళ్ళిపోయారట. పరమేశ్వరుడి యొక్క అనుమతితో ఈ విధంగా వెళ్ళారు. అయితే నందమహారాజుకు ఒక సందేహం కలిగింది. పిల్లవాడు ఎప్పుడైతే బృందావనం నందగోకులానికి వచ్చాడో మధురానగరం నుంచి, అప్పటి నుంచి రోజుకొక ఉపద్రవం కలుగుతోంది. ఊహించని ఉపద్రవాలన్నీ చుట్టుముడుతున్నాయి. ఈ రకంగా చాలా సమస్యలు ఏర్పడి మానసికమైనటువంటి ఖేదానికి గురయ్యాట నందమహారాజు. ఆ రకంగా రోజు సాయంత్రం పూట ఏదో ఒక విషయం వింటున్నాడు పిల్లవాడికి సంబంధించి. ఈ సమస్యను పోగొట్టడానికి వాళ్ళ యొక్క కుల పెద్ద అయినటువంటి వృద్ధనందుడు అనేటువంటి అతన్ని తీసుకొచ్చి అడిగారట, స్వామి ఇట్లా మా కుటుంబంలో ఇట్లా పిల్లవాడు శిశుజననం జరిగినప్పటి నుంచి ఏదో ఒక ఉపద్రవం జరుగుతోంది, దీనివల్ల మనసు చాలా బాధపడుతోంది, రోజు ప్రమాదం అనిపిస్తోంది, ఏం చెయ్యాలి అంటే అప్పుడు ఆయన చెప్పారట, అందరూ కూడా ఇది యోగ్యమైన ప్రదేశంగా అనిపించడం లేదు, ఇక్కడికి దగ్గరలో సమృద్ధమైనటువంటి గోవర్ధన పర్వతానికి దగ్గర బృందావనం అనేటువంటి ప్రదేశం ఉంది, అక్కడికి కనుక మనం మారినట్లయితే అక్కడ పశువులకి హాయిగా అన్ని రకాల ఇవి దొరుకుతాయి, మన బ్రాహ్మణులందరికీ కూడా బ్రాహ్మణోత్తములందరికీ కూడా యజ్ఞ పరికరాలైనటువంటి సమిధలు మొదలైనటువంటివి దొరుకుతాయి, ఆ తర్వాత మనకు కూడా చక్కటి వనమూలికలు పండ్లు ఫలాలు అన్నీ దొరుకుతాయి కనుక ప్రకృతిలో జీవాధారం మనం పశువుల ద్వారా జీవించే వాళ్ళం కనుక ఆ గోవర్ధన పర్వతానికి కిందగా బృందావనంకి మారదామని చెప్పారట. ఈ రకంగా బృందావనానికి మారారు. రేపల్లె నుంచి అంటే నందగోకులమే రేపల్లె, అక్కడి నుంచి బృందావనానికి మారుతున్నారు అన్నారు. నందమహారాజు వెంటనే ఒక చాటింపు వేశారు, రేపు తెల్లవారేటప్పటికి ఈ రోజు రాత్రంతా ముల్లె మూట సర్దుకోండి, తెల్లవారేటప్పటికి మనం బయలుదేరి అక్కడికి వెళ్ళి మొత్తం స్థిరంగా ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పారు. ఎప్పుడైతే ఈ చాటింపు వేశారో ఆ రాత్రి అంతా ఎవరు నిద్రపోకుండా, ఏముంది పల్లెటూళ్ళల్లో ఇల్లు మారటం అంటే ఇప్పట్లలాగా పెద్ద పెద్ద లారీలు తెప్పించుకోవడం, మాట్లాడుకోవడం, ప్యాకేజీలు ఏమీ లేవు. అప్పటికప్పుడు బుల్లె ముఠా సర్దుకోవడం, తట్టాపుట్టా సర్దుకోవడం, పశువులు ఉంటాయి, 4 మేకలు బర్రెలు ఆవులు అవి ఉంటాయి, వాటిని వెంట పెట్టుకెళ్ళటం, ప్రతి వాడిని ఎత్తినా ఒక మూట పెడితే అదే వచ్చేసినట్టు లెక్క. అంటే వీళ్ళకి తొందరగా ప్రతి విషయంలో విడిపోవడం అనేది బాగా తెలిసిన వాళ్ళు. పల్లెల్లో ఈ డిటాచ్మెంట్ అనేది పల్లెల్లో ఎక్కువగా ఉంటుంది కనుక వెంటనే ఎప్పుడైతే నందమహారాజు చెప్పాడో తెల్లవారేటప్పటికీ అందరూ కూడా బండ్లు కట్టుకొని సిద్ధపడ్డారట. అందరూ కూడా చక్కటి బండ్లల్లో తయారయ్యారట. నందమహారాజు చేసిన శాసనం ఎట్లా ఉందంటే చాలా స్పష్టంగా వివరించారు. బ్రాహ్మణోత్తముల యొక్క యజ్ఞ పరికరాలని విడిగా బండ్లలో తీసుకురండి, బ్రాహ్మణోత్తములు ఎవరిని కూడా నడిపించకుండా వాళ్ళకి బండ్లు కట్టండి, మన వాళ్ళందరూ కూడా యువకులందరూ కూడా చప్పుళ్ళు చేస్తూ ముందు వెళ్ళండి, ఎందుకంటే మధ్యలో అడవి దాటి బృందావనానికి వెళ్ళాలి. నందగోకులానికి బృందావనానికి మధ్యలో అరణ్యం ఉంది. ఈ అరణ్య ప్రదేశంలో ఏదైనా మృగాలు వస్తాయో అని వీళ్ళు చప్పుళ్ళు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ బూరలు వదులుకుంటూ ముందు రండి,
నడవగలిగిన వాళ్ళందరూ నడిచే వెళ్ళాలి. ఆ తర్వాత ఎవరైతే వృద్ధులు ఉంటారో, స్త్రీలు ఉంటారో, ఆ తర్వాత బ్రాహ్మణోత్తములు ఉంటారో వాళ్ళకి బండ్లు కట్టండి అన్నారు. అందరి బండ్లు తయారు చేశారట. ఈ రోహిణి, యశోదాదేవి రోహిణికి ఒక అందమైనటువంటి రంగురంగుల బట్టలతో చిలకలు వేలాడుతూ చక్కటి బండ్లు కట్టారట. 2 బండ్లు తయారు చేశారట. అందులో రోహిణి, యశోద కూర్చున్నారు. కృష్ణ బలరాములను కూడా అందులోనే కూర్చోబెట్టారట. ఇక మిగతా గోపబాలురందరూ కూడా బూరలు ఊత్తూ బాగా చప్పుళ్ళు చేస్తూ ఆ అడవిలో కనబడేటువంటి పూలన్నీ కూడా అలంకరించుకుంటూ బయలుదేరారట. ఆటలు ఆడుతూ పాడుతూ ఈ విధంగా అనేకమైనటువంటి ఆలోచనలు వాళ్ళకి కొత్త ఊరికి వెళ్తున్నామనే ఒక ఆలోచన బాగా చేరింది. ఇట్లా కాలం గడుస్తోంది. ఇక్కడే ఒక విచిత్రం ఏంటంటే, ఆ కృష్ణ పరమాత్మ చిన్నతనంలో చేసినటువంటి లీలల్లో బృందావనానికి మారే ముందే ఒక చిన్న లీల జరిగింది. మళ్ళీ వెనక్కి వస్తుంది ఆ కథలో. ఏమిటంటే, ఒక రోజున కృష్ణుడు అరుగు మీద కూర్చొని ఉంటే పళ్ళమ్మేటువంటి ఒక ముసలామె ఎత్తిన బుట్టలో అంతా పళ్ళు పెట్టుకొని, నిండా పళ్ళు పెట్టుకొని పళ్ళమ్ముతాను అదిట. కృష్ణ పరమాత్మ ఆమెను పిలిచి, అమ్మా పళ్ళు ఎంతకి ఇస్తావన్నట్ట. అడిగితే, నువ్వు దీనికి ధాన్యం ఏదన్నా ఇస్తే ఇస్తానందిట. సరే పళ్ళు ఇమ్మన్నట్ట. ఆ పళ్ళన్నీ తీసుకొని మూట కట్టుకొని లోపలికి వెళ్ళాట. లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఉండేటువంటి గాబులో ఉండేటువంటి బియ్యం తీసుకున్నట్ట. ధాన్యం తీసుకొని ఆమెకి ఇవ్వడానికి వెళ్తున్నట్ట. వాడి చెయ్యే అసలే చిన్నది, కృష్ణ పరమాత్మ చెయ్యే చిన్నది. ఆ చేతిలో గింజలు ఎన్ని ఉంటాయి అవన్నీ రాలిపోతున్నాయి. చివరికి ఏదో అక్షింతల మాదిరిగా వచ్చేటప్పటికీ ఆమె బుట్టలో వేశాట. ఆమె అమితమైన ఆనందం పడి ఇక మిగిలిన పళ్ళన్నీ ఇచ్చేసి బుట్ట ఖాళీ చేసేసి వెళ్ళిపోయింది అరుగు మీద పెట్టి. ఇది విచిత్రమైన సంఘటన చెప్తా. అంటే పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి విభూతి దీని గురించి చెప్పారు. ఆమె పండ్లన్నీ అమ్ముకున్న తర్వాత ఇంటికి వెళ్ళి బుట్ట దింపిందిట. ఏమిటి బుట్ట బరువుగా ఉంది, మొత్తం బుట్టంతా ఖాళీ చేశాం కదా, బుట్ట ఖాళీ ఏముందంటే ఆ తీసేటప్పటికి నవరత్నాల రాసులు బుట్టలో చేరిపోయినాయట. అంటే కేవలం పళ్ళు హృదయపూర్వకంగా ఆమె పళ్ళు అమ్ముకునే ఆమె పళ్ళు అమ్మితే జీవితంలో మళ్ళీ వచ్చే జన్మ కూడా కావాల్సినంత సంపద వచ్చేసింది. అఖండమైనటువంటి ఐశ్వర్యం కృష్ణ పరమాత్మ ఈ రకంగా అనుగ్రహించారు అన్నారు. రత్నరాశులన్నీ కూడా గంపతో నిండిపోయినాయట. ఈ రకంగా ఆమె అనుగ్రహించబడింది అన్నారు. అయితే ఎప్పుడైతే కృష్ణ పరమాత్మకి ప్రతి నెలా చేసినట్లే నక్షత్ర ఇది చేసిందట, గోదానాలు అఖండంగా జరుగుతుందట. ఇందాక చెప్పినట్టుగా ఉపనందుడు, వృద్ధనందుడు అంటారు, అతనికే ఉపనందుడు అని పేరు. అతను చెప్పిన దాని ప్రకారం వీళ్ళు బృందావనం నుంచి నందగోకులం నుంచి బృందావనానికి బయలుదేరారట. ఎట్లా బయలుదేరారంటే, మధ్యలో ఆడుకున్నారట. ఆడుతూ పాడుతూ ఒకరినొకడు తన్నుకుంటూ ఒకడి భుజం మీద ఒకడు ఎక్కుతూ చివరికి చేరారట. మొత్తం బృందావనం చేరేటప్పటికీ నందక మహారాజ్ చెప్పేట బండ్లన్నీ కూడా చక్రాకారంలో పెట్టండి అన్నాడు. అంటే మధ్యలో అంతా ఖాళీ, చుట్టూ బండ్లు పెట్టమన్నాడు. అంటే ఆడవాళ్ళు బట్టలు మార్చుకున్నా, వంట చేసుకున్నా, గాలి రాకుండా, ఏం రాకుండా, పశువులు రాకుండా చుట్టూ బండ్లు, మధ్యలో సమతల ప్రదేశం చూసుకున్నారట. ఆ తర్వాత సమతల ప్రదేశంలో వంటలు చేసుకోండి అన్నారట. ఈ లోపల పెద్దవాళ్ళందరూ కూడా మధ్య వయస్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాళ్ళ యుక్తమైన ప్రదేశాల్లో వాళ్ళు ఇళ్ళు నిర్మించుకోమన్నారట. వీళ్ళందరూ కూడా ఈ రకంగా ఎవరికి కావాల్సిన స్థలంలో వాళ్ళు ఇది వీళ్ళదని నిర్ణయం లేకుండా ఎవరికి ఏ స్థలం కావాలో ఆ స్థలంలో వాళ్ళు ఇళ్ళు నిర్మాణం చేసేసుకున్నారు. ఏముంది, కట్టెలు తీసుకురావడం, వెదురు బొంగులు పాతడం, దాని మీద తాటాకులు కప్పేయడం, ఇంత గడ్డి కప్పేయడం, ఇళ్ళు తయారైపోయినాయి. మధ్యాహ్న సమయానికి అయ్యేటప్పటికీ అందరికి కూడా చక్కగా బృందావనంలో ఎవరి ఇళ్ళు వాళ్ళు తయారైనాయి. ఇదే విషయాన్ని బ్రహ్మవైవర్త పురాణంలో చాలా అందంగా చెప్పారు. దేవశిల్పి అయినటువంటి మయుణ్ణి పిలిచారట, విశ్వకర్మని పిలిచారట. ఇది ఇక్కడేమో శ్రీమద్ భాగవతంలో ఎవరికి ఇళ్ళు వాళ్ళు తయారు చేసుకోమన్నట్టుగా ఉంది. కానీ మనకి బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న విచిత్రమైన లీల ఏంటంటే, విశ్వకర్మని పిలిచారట నందమహారాజు. కృష్ణుడు ఆజ్ఞాపించారట. విశ్వకర్మ వచ్చి నందమహారాజుకి ఏం కావాలంటే, నేను కొత్తగా మా నాన్నగారు ఏం చెప్తే అది చేయమన్నట్ట. ఏది కృష్ణుడు. వెంటనే నందమహారాజు దగ్గరకు వచ్చి విశ్వకర్మ నమస్కారం చేస్తే, ఏం లేదు, కొత్తగా గ్రామం ఏర్పాటు చేసుకున్నాం, మాకు మొహం వచ్చింది, రేపల్లె నుంచి వచ్చేసాం, ఈ బృందావనంలో ఎవరికి తగిన ఇళ్ళు వాళ్ళకి ఏర్పాటు చేయమన్నారట. మొట్టమొదటిగా మా నాన్నగారు ఇల్లు కట్టమన్నట్ట. ఎవరు? బాలకృష్ణుడు వచ్చినటువంటి విశ్వకర్మతో. ఎట్లా కట్టాలంటే చాలా పెద్దగా ఉండాలి అన్నట్టు. ఎందుకంటే నందగోకులంలో చిన్న ఇంట్లో ఉన్నాడు, చాలా పెద్ద ఇల్లు కట్టమన్నారట. ఆ తర్వాత వెంటనే రాధాదేవి ఇల్లు కూడా కట్టించినట్టుగా ఉందిట. ఆ మొత్తం బృందావనంలో 2 పెద్ద ఇల్లుట, పెద్ద భవనాలట, చాలా పెద్ద బురుజులతో. ఒకటి నందమహారాజు ఇల్లు, 2 రాధాదేవి ఇల్లు. బ్రహ్మవైవర్త పురాణంలో రాధాదేవి కూడా ఉన్నట్టుగా ఉంటుంది, ఇక్కడ మాత్రం ఆమె ప్రసక్తి ఉండదు. ఇట్లా సుఖంగా గడుపుతున్నారట. ఎప్పుడైతే బృందావనానికి మారారో
అప్పటి నుంచి చాలా సుఖంగా ఉన్నారట. పిల్లలకి, పశువులకి, స్త్రీలకి, వృద్ధులకి, అందరికీ కూడా, బ్రాహ్మణులకు కూడా చక్కటి నివాసాలు ఏర్పడ్డాయి. అర్ధచంద్రాకారంతో బండ్లు ఏర్పాటు చేసి నివాస స్థానాలు ఏర్పాటు చేస్తే గోవర్ధన పర్వతానికి సమీపంలో బృందావనం అనేటువంటి ఒక పల్లెని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. యథార్థంగా అది అడవే, కానీ వాళ్ళంతా అడవిని చదును చేసి ఆ బృందావన ప్రదేశాన్నంతా కూడా నివాసయోగ్యంగా మార్చుకున్నారు. ఇది నందమహారాజుకు సంబంధించినటువంటి వ్యూహం. ఉపనందుడి యొక్క సలహా మేరకు వీళ్ళు ఈ రకంగా తయారు చేశారు. వీళ్ళకి ఆనందం వేసిన విషయం ఏంటంటే, ఒక పక్కన గోవర్ధన పర్వతం ఉన్నదేమో బృందావనం, ఒక పక్కన గోవర్ధన పర్వతం, ఇంకో పక్కన హాయిగా యమునా నది అట్లా పారుతూ ఉంటుంది. ఆ అందాన్ని చూసుకుంటూ పశువులు రోజు కూడా గోవర్ధన పర్వతానికి వెళ్ళి పశువులు మేత వేసి వచ్చేటప్పుడు యమునా నది దగ్గర నీళ్లు తాగి మళ్ళీ వాళ్ళ గొడ్ల కష్టాలకు వచ్చేస్తాయి. ఈ రకంగా అన్నీ కూడా ఏర్పాట్లు చేశారట. ఇట్లా ఉంటూ ఉండగా కృష్ణ పరమాత్మ యొక్క కౌమార లీల ప్రారంభమైంది. ఆ కౌమార లీలలో పరమాత్మకి ఏం చేశారట, నందమహారాజు యాదవుల కుటుంబాల్లో ఒక నియమం ఉందిట. కొంత వయసు వచ్చేటప్పటికి మనం మామూలుగా అక్షరాభ్యాసం చేసి పాఠశాలలో వేస్తాం కదా, యాదవులు అట్లా కాదుట. 5-6 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి పిల్లవాడికి గొంగళి కడతారు. మనం పుట్టుపంచలు అని చెప్పి ఊళ్ళల్లో చేస్తారే, అట్లా త్రైవర్ణికులు చేసే పని. అట్లా ఒక పెద్ద ఉత్సవం చేసి పిల్లవాడి భుజం మీద గొంగళి వేసి చేతికి కర్ర ఇస్తారట. ఇచ్చి ముందు దూడల్ని మేపడం నేర్పుతారట. మొట్టమొదటి స్థాయిలో దూడల్ని మేపడం అంటే ఇది వాళ్ళకి యోగ్యత. వాళ్ళ కులవృత్తిలో వాళ్ళు అక్షరాభ్యాసం చేయించినట్టు లెక్క. కనుక గొంగళి ఇచ్చారట, చక్కగా చేతి కర్ర ఇచ్చారు, బూర ఊదుకోవడానికి ఇచ్చారు, ఇంత చద్ది కట్టడం, రోజు దూడల్ని మేపడం. ఆవులు ఒకవైపు, దూడలు ఒకవైపు మేపుతారు. ఎందుకంటే ఆవులు దూడలు కలిస్తే సాయంత్రం పాలు పెంచడానికి ఏం ఉండదు. కనుక ఆవుల్ని ఒకవైపు, దూడల్ని ఒకవైపు మేపడం అనేది అలవాటుట. ఆ రకంగా బలరామకృష్ణులు ఇద్దరికి కూడా ఉత్సవం చేసి, యశోదానందులు ఇద్దరు కూడా ఉత్సవం చేసి ఇక దూడల్ని మేపడం నేర్పితే చక్కగా ఆడుతూ పాడుతూ లేగ దూడల్ని మేపడం ప్రారంభించారట కృష్ణ పరమాత్మ. అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి కుల విద్యలో బయలుదేరారట. స్వామి ఎట్లా చేసేది, అమ్మవారు పాపం యశోదాదేవి ప్రతిరోజు తలంటి పోసి చక్కగా కస్తూరి తిలకం పెట్టి చెవులకి మంచిగా కమ్మలు పెట్టి మెడలో పూలదండలు వేసి భుజకీర్తులు వేసి చక్కటి వస్త్రాలు కట్టి పంపించేదిట. నెమలిపించని నెత్తిని పెట్టి పంపించేది. ఇంత చేస్తే అడవిలోకి వెళ్ళే వరకే ఈ వేషం ఉండేదిట. ఇక అడవిలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ తీసేసి ఆ కొండగోగు పువ్వులు, ఆ పగడ పువ్వులు, అవి ఇవి పెద్ద పెద్దగా ఉండే రంగురంగుల పూలన్నీ చెవులలో అక్కడ ఇక్కడ తురుముకునేవాళ్ళట. తురుముకొని చక్కగా దుమ్ము కొట్టుకొని సాయంత్రం పూట అడవిలో పశువుల యొక్క పాదాల నుంచి రేగినటువంటి గోధూళి ఉంటుందే, ఆ ధూళంతా పూసుకొని వస్తే మళ్ళీ సాయంత్రం పూట గోరువెచ్చటి నీటితో స్నానం చేయించి మళ్ళీ ఇంత పాలన్నం పెట్టేదట. కృష్ణ పరమాత్మకి క్షీరాన్నం చాలా ఇష్టంట. పాలల్లో అన్నం కలిపి పెట్టడం అలవాటు అనమాట. అట్లా పెడితే నిద్రపోయేవాట. ఇది దినకృత్యం, అతని యొక్క దైనందిన కృత్యం. అయితే తమాషా ఏంటంటే నందగోకులంలో ఉండే గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మ పొద్దున్నే గోధూడి సమయంలో, అంటే గోధూడి సమయాలు 2 ఉంటాయి. ఉదయం పుషకాలంలో ఉండే గోధుడి సమయం అంటే ఆ పశువులన్నీ బయటికి వెళ్ళడం, సాయంత్రం మళ్ళీ సంధ్యా సమయంలో గోధూడి సమయం అంటే పశువుల్ని మేపి మళ్ళీ అడవి నుంచి తిరిగి నందగోకుల బృందావనానికి రావడం. ఇట్లా వెళ్ళే సమయానికి అప్పటికే గోపికలందరూ చక్కగా ముచ్చట చేసుకొని కస్తూరి పూసుకొని చక్కటి పూలదండలు పెట్టుకొని ప్రతి ఇంటి అరుగు మీద కూర్చునేవాళ్ళట. ఎందుకు? కృష్ణ పరమాత్మని చూడాలి. కృష్ణ పరమాత్మని చూసి ఆ ముగ్ధమోహనమైనటువంటి చాలా అందమైనటువంటి ముఖాన్ని చూసి తనివి తీరా ఉండాలని, ఎప్పుడు తెల్లవారుతుందా అని బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి తయారయ్యేవాళ్ళట గోపికలు. అరుగుల మీద కూర్చునేవాళ్ళట. అయితే కృష్ణ పరమాత్మ చూసి చూడనట్టుగా అట్లా చూస్తూ వెళ్ళేవాళ్ళట. అయితే వీళ్ళు చూసే వాళ్ళకి ఏమనిపించేదట, నన్నే చూశాడని వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఉబ్బుకునేటట్టు చెప్పుకునేవాళ్ళట. ఈరోజు నల్లనాయన నన్ను చూశాడయ్యా, నన్ను చూశాడు, పలకరించాడు, నవ్వాడు అని రకరకాలుగా చెప్పుకునేవాళ్ళు. మళ్ళీ ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుందా అని ఎదురు చూసేవాళ్ళట. ఎందుకంటే వెళ్ళేటప్పుడు కృష్ణ పరమాత్మ రూపం వేరు, వచ్చేటప్పుడు వచ్చే రూపం వేరు. వెళ్ళేటప్పుడు చాలా బుద్ధిగా తల్లి తయారు చేసిన పద్ధతి ప్రకారం కస్తూరి తిలకం, లలాట ఫలకే, వక్షస్థలే కౌస్తుభం అని చెప్పినట్టుగా నెమలిపించడంతో సహా చాలా అందంగా వెళ్ళేవాట. వచ్చేటప్పుడు అవన్నీ తీసేసి కొండగోగ పువ్వులు, పెద్ద పెద్ద పువ్వులు, ఉమ్మెత్త పువ్వులు, పగడ పువ్వులు, మెళ్ళలో పూసలు, ఆ అడవిలో దొరికే పూసలన్నీ గుచ్చి వాడో వీడో ఇస్తే అవి వేసుకొని కర్ణికారాలు పెట్టుకొని వచ్చేవాట. చివరికి నెమలిపించం కూడా ఉండనిచ్చేవాడు కాదు. దాని ప్లేస్లో ఇంకోటి ఏదో పెద్ద పువ్వు ఏదో ఉంటే అది పెట్టుకునేవాట. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేసేది, దుమ్ము కొట్టుకుంటూ వచ్చేవాట. ఆ ముంగుర్లన్నిటి మీద ఎర్ర మన్ను తగిలేదుగా. ఇది చూసి మళ్ళీ ముచ్చటపడేవాళ్ళ. పొద్దున చూసిన నల్లనయ్య వేరు, సాయంత్రం వచ్చినటువంటి గోధుడి సమయంలో వచ్చినటువంటి నల్లనయ్య రూపం వేరు. ఈ రూపాన్ని చూసి వాళ్ళు తన్మయత్వంగా ఉండేవాళ్ళు. ఇట్లా వాళ్ళకి రోజులు గడుస్తున్నాయి. కృష్ణ పరమాత్మని పొద్దున చూడటం, సాయంత్రం చూడటం, పొద్దున చూడటం, సాయంత్రం
ఇట్లా కౌమార వయసు వచ్చింది స్వామికి. ఆ కౌమార వయసులో అనేక క్రీడలు చేశారట, ఆడుకుంటూ ఉండేవాళ్ళట. ఇట్లా ఆడుకుంటుంటే ఒక రకంగా వీళ్ళు కొత్త ఆటలు నేర్చుకున్నారట. అడవిలోకి వెళ్ళిన తర్వాత కొత్త ఆటలు అంటే ఒక వ్యక్తిని ఒంగోమని ఆ వ్యక్తి నుంచి ఇంకోటి దుంకుతూ అట్లా అట్లా దారి కొలుస్తూ మామూలుగా నడుస్తూ దుంకుతూ వెళ్తారు కదా, ఇట్లా ఒకడి మీద ఒకడు దుంకుతూ దుంకేటువంటి ఆటలతో వెళ్ళేవాళ్ళట. కృత్రిమంగా వాళ్ళల్లో వాళ్ళు వేషాలు వేసుకునేవాడు. అరే నువ్వు ఆవురా అంటే ఆవును అనేవాట, వాడు ఉంగరు కూర్చునేవాట. నువ్వు దూడవిరా దూడ, నేను నెమలివిరా నెమలిలాగా ఉండేవాడు, నేను లేడీరా లేడీలాగా వేషం వేసేవాట. ఇట్లా ఒకళ్ళనొకళ్ళు వేసుకుంటూ ఒకడు కోయిల్లాగా, ఒకడు హంసలాగా, ఒకడు కొంగలాగా నడుస్తూ నడుస్తూ ఆ అడవి మొత్తం ఆనందపడేవాళ్ళట. కూతలు కుయ్యడం ఇట్లా ఉంటూ ఉండగా కృష్ణ పరమాత్మని ఎదురుగా చూడాలి అనే ఉద్దేశంతో ఈ గోపబాలురు కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదురు కులుక్కుంటూ నడుచుకుంటూ వచ్చేవాళ్ళట. అంటే ఏమిటి, ఎక్కడో ఒక మైల్ దూరం పరిగెత్తేవాళ్ళట. ఆయన కంటే ముందే పరిగెత్తేసి ఆ కృష్ణ పరమాత్మ నడిచి వస్తుంటే అతని యొక్క రూపురేఖలు నడిచే పద్ధతి చూడాలని అతన్ని అనుకరించేవాళ్ళట. వచ్చేటప్పుడేమో కృష్ణ పరమాత్మని అనుకరిస్తూ వచ్చేవాళ్ళట. అట్లా ఒకళ్ళొకొకళ్ళు నవ్వుకునేవాళ్ళట. ఇంతట్లో ఒక గోపబాలుడు అనేవాట, కృష్ణ కాళ్ళు నొప్పులై పుడుతున్నాయి నాయన, చాలా కాళ్ళు నొప్పులుగా ఉంటాయంటే ఆ కృష్ణ పరమాత్మ భుజం మీద ఎక్కేవాళ్ళట గోపబాలుడు. అంటే వాళ్ళు యాదవులు పరమాత్మ అని తెలియకుండా వాళ్ళల్లో ఒకటిగా మురిసిపోయేవాళ్ళు. ఎవరయ్యా వీళ్ళంతా అంటే దండకారణ్య సమయంలో రామచంద్రమూర్తి సమయంలో వీళ్ళు కొంతమంది ఋషులుట. ఋషులే కొంతమంది ఈ రకంగా గోపబాలుడుగా పుట్టారు. ఎందుకంటే పరమాత్మతో రమించాలి, పరమాత్మతో క్రీడించాలి, కలిసి తిరగాలి. ఆయనేమో మర్యాద పురుషోత్తముడు రామచంద్రమూర్తి కృష్ణులాగా తొందరగా స్పందించే రకం కాదు. ఆయన ఎప్పుడు ఆయన స్థాయిలో ఉదాత్తంగా ఉంటాడు. కృష్ణ పరమాత్మ ఏమో అందరికీ రీచబుల్గా ఉంటాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు. ఆయన భుజం కాళ్ళు నొప్పులు పుడుతున్నాయంటే భుజం మీద కూర్చునేవాళ్ళట, వీళ్ళని మోసుకొని వెళ్ళేవాట పరమాత్మ. ఇట్లా కొంత దూరం వెళ్ళిన తర్వాత కృష్ణ నాకు కూడా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయంటే వీటి దించడం వాడిని ఎక్కించడం, ఇట్లా మార్చి మార్చి ఆనందపడేవాళ్ళు. కొంతమంది ఏం చేసేవాళ్ళట, కొంచెం దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చునేవాళ్ళట, చెట్టు కొమ్మ మధ్యలో కూర్చునేవాళ్ళట. అంటే పరమాత్మ వస్తుంటే చెట్ల కొమ్మల మధ్యలో ఆకుల మధ్యలో నుంచి కృష్ణుడిని దర్శించాలని అనేక రకాలుగా కృష్ణ పరమాత్మని అనుభూతిపరంగా వాళ్ళు చేస్తున్నారట. ఇట్లా బృందావనం అంతా కూడా కలయ తిరగడం, ఆ గోవర్ధన పర్వతం చుట్టూ తిరగడం, లేగల్ని మేపడం అనేటువంటి పని చేస్తున్నారట. ఒకరోజు కృష్ణ పరమాత్మ, బలరాముడు, కృష్ణుడు ఇద్దరు కూడా లేగదూడలన్నీ కూడా బాగా మేత మేసిన తర్వాత వాటిని నీడలో కూర్చోబెట్టారట. ఎందుకంటే నెమరు వేయాలి కదా, వీళ్ళేమో చద్దులు ఓపెన్ చేయాలి, వీళ్ళు భోజన సమయం. అట్లా చెట్ల కింద కూర్చోబెట్టారట. ఏమిటి, పశువులన్నింటినీ కూడా దూడలన్నింటిగా కూర్చోబెట్టారట. అట్లా నీళ్లు తాగి హాయిగా సుఖంగా ఉండే పరిస్థితి తీసుకొచ్చారట. ఇట్లా ఉంటూ ఉండగా ఒకానొక బకుడు అనేటువంటి రాక్షసుడు కొంగ రూపంలో వచ్చాట. వీళ్ళు నదిలో నీళ్లు తాగుతున్న సమయంలో అక్కడికి వచ్చాట. వీళ్ళు లేగదూడలన్నింటినీ చెట్ల కింద కట్టేసి వీళ్ళు వాళ్ళ మూటల్లో ఉండేటువంటి ఆహారం అంతా తీసుకొని తిన్న తర్వాత కుతికలు పడితే నీళ్లు తాగడానికి వెళ్ళారట. వెళ్ళేటప్పటికీ ఆ మధ్యలో ఒంటికాల మీద తపస్సు చేస్తున్నట్టుగా ఒక కొంగ నిలబడిందిట. అందరూ వెళ్ళారట, నీళ్లు దాకా వస్తున్నారట. కృష్ణ పరమాత్మ వెళ్ళేటప్పటికీ ఆ కృష్ణ పరమాత్మ కోసమే రాక్షసుడు, బకుడు అనేటువంటి రాక్షసుడు కొంగ రూపంలో వచ్చాడు. వచ్చేసి స్వామిని తన యొక్క చుంచువుల్లో పట్టేసుకున్నట్ట. అంటే తన మూతి దగ్గర ఉండే చుంచువులు అంటారు కదా, ఆ రెండింటి మధ్యలో ఖర్చుకొని ఆ తర్వాత మింగడానికి ప్రయత్నం చేశాట, లోపలికి తీసేసుకుందామని. అంటే పరమాత్మకి అపకారం చేయడానికి వచ్చాడు. పరమాత్మ ఏం చేశారట, మెల్లిగా ఆ దవడల దాకా ఇరిగిపోయి ఆ తర్వాత వేడిగా తయారయ్యాట, పరమాత్మ అగ్గిని కల్పిస్తున్నట్టుగా. ఆ తర్వాత మింగుదామని చూస్తే గొంతు దగ్గర అడ్డం పడేటప్పటికీ వాడు ఊపిరాడక చివరికి గమనం చేశాట పరమాత్మని. అప్పుడు పరమాత్మ ఏం చేశాట, ఆ కొంగ యొక్క దవడల చుంచువుల్ని ఒకటి నేల మీద కాలుతో తొక్కిపెట్టి ఇంకోటి తీసి సంహరించాడు. ఈ విధంగా బకుడు అనేటువంటి రాక్షసుని పరమాత్మ. ఇదంతా చూసినటువంటి ఆ యాదవ కుమారులందరూ ఆశ్చర్యపోయారట. వీళ్ళకు ఒక నమ్మకం వచ్చేసింది, మనం ఎటువంటి సాహస కార్యాలైనా చేయవచ్చు. ఎందుకంటే మనకి ఏ సమస్య వచ్చినా కృష్ణుడు చూసుకుంటాడు. పరమాత్మనే ఉద్దేశం కాదు, కృష్ణుడికి వదిలేస్తే ఆయనే చూసుకుంటాడని చెప్పి ఈ విధంగా పరమాత్మని అనేక రకాలుగా లీలలు అనుభవిస్తున్నారు పిల్లలు. ఇటు నందగోకులంలో గోపికలు, అటు తల్లిదండ్రులు, ఇటు సమవయస్కులైనటువంటి వాళ్ళందరూ కూడా చేస్తున్నారట. ఆశ్చర్యకరమైన సంఘటనలు ప్రతిరోజు కూడా ఆ బృందావనంలో వాళ్ళు అడవిలో మేపుకున్నటువంటి ఆ మేత సమయంలో జరిగినటువంటి లీలలన్నీ తల్లులకి చిన్నప్పుడు పడుకునేటప్పుడు చెప్పేవాళ్ళ. సాధారణంగా ఏ ఇంట్లో అయినా పిల్లలకి కథలు చెప్తే పిల్లలు పడుకుంటారు. కానీ ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులకి చెప్పుకునేవాళ్ళ కథలు. ఏమని, ఈరోజు కృష్ణుడు ఇట్లా చేశాడు, ఈరోజు బలరాముడు ఇట్లా చేశాడు, వాళ్ళు ఇట్లా వచ్చాడు, ఎవడో అడ్డం వచ్చాడు, వాడిని ఇట్లా చేశాడని పిల్లలు తల్లిదండ్రులకి లీలలు చెప్పే పరిస్థితి కల్పించారట పరమాత్మ. ఈ విధంగా
ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారట. ఈ పిల్లవాడు చేస్తున్నటువంటి లీలలన్నీ విన్నటువంటి నందమహారాజు అనుకున్నట్ట, ఆనాడు పరమాత్మ అనుగ్రహంతో గర్గాచార్యుల వారు వచ్చి పిల్లలకు పేర్లు పెట్టి పిల్లవాడు అద్భుతమైన లీలలు చేస్తాడని చెప్పి ఆ అద్భుతమైనటువంటి లీలల విషయాల్లో చాలా ఆశ్చర్యపోయారట. అంటే తన పిల్లవాడు భవిష్యత్తులో చాలా గొప్పవాడు అవుతాడు, ఇతను కారణ జన్ముడు అనే విషయాన్ని గర్గాచార్యులు చెప్పిన విషయాన్ని ఆ నందమహారాజు తలుచుకొని పొంగిపోయాట, చాలా ఆనందపడ్డాట. సుఖయోగిందుల వారు పరీక్షణ్ మహారాజు చెప్తున్నారు, నాయన ఇట్లా కాలం గడుస్తున్న ఒక సమయంలో ఆ కృష్ణ పరమాత్మ అనుకున్నట్ట, రేపు మన అడవిలో పశువులు మేపేటప్పుడు లేగదూడల్ని మేపేటప్పుడు వనభోజనాలు చెయ్యాలి కనుక మీ ఇళ్లలో మీరు ఏం చేస్తారో తెలియదు, తల్లిదండ్రులను అడిగి మీకు కావాల్సిన వస్తువులంతా తెచ్చుకోండి. మన అడవిలో తినవలసినటువంటి వనభోజన సమయంలో ఏమేమి తెచ్చుకుంటారో మీ ఇష్టం. ఎవరు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులను నిద్రపోనీయకుండా రాత్రంతా కూడా తయారు చేయించాట. మరీ బద్దకస్తులైన తల్లిదండ్రులు ఉంటే ఇంత చద్దన్నం మూట కట్టి దాంట్లో పెరుగు కలిపి ఊరగాయలు పెట్టి పంపారట. కొంతమంది ఏమో మధురమైన పదార్థాలు జంతికలు మొదలైనవి పెట్టారట. ఇవన్నీ తీసుకొని పరమాత్మ బయలుదేరారట. వీళ్ళందరితో ఇట్లా వెళుతుంటే మామూలుగా పాపం యాదవులు పిల్లలు ఎట్లా చేస్తారు, పశువులు మేపేటప్పుడు అడవులోకి వెళ్ళేటప్పుడు ఒక కర్ర వెనక ఒక చద్ది మూట, ఆ మూట కట్టుకొని బయలుదేరుతూ ఉంటారు. అయితే ఇందులో కొంతమంది కొంటె పిల్లలు ఉండేవాళ్ళట. వాళ్ళు ఏం చేసేవాళ్ళట, వెనక వాడు తెచ్చుకున్న మూటని వీడి ఇంటి నుంచి పెద్ద వస్తువులు ఏం తెచ్చుకోవాలా, వీడు ఏదో పనికిరాని చద్దన్నం ఏదో తెచ్చాడు, వాడేదో బాగా గుమ్మగుమ్మలాడే వస్తువు తెస్తే వాడి కర్రకి వాడికి తెలియకుండా మెల్లిగా వాడిని ముచ్చట్లలో పెట్టి వాడి మూట మార్చి వీడి మూట అక్కడ పెట్టేవాడు. తీరా భోజనం చేసేటప్పుడు మూట విప్పేటప్పటికి వాడి తల్లి చూపించి నీకు ఇచ్చేసారా జాగ్రత్తగా తినరా అంటే ఎవడి పదార్థం వాడు తినకుండా ఒకటి పదార్థం ఒకటి తినడం. ఇక కూర్చున్న తర్వాత భోజనం చేసేటప్పుడు కృష్ణ పరమాత్మ ఏదో మధ్యలో కూర్చునేవాట, అందరి మధ్యలో కూర్చునేవాడు. కృష్ణ పరమాత్మను అట్లాగే చూస్తూ ముద్ద చేతిలో పట్టుకుంటే వీడు ఈ లోపల పక్కన వాడు తినేయడమే, వాడి పదార్థం వీడికి పెట్టడం, వీడి పదార్థం ఎంగిలి లేదు మంగళం లేదు, ఇట్లా వాళ్ళు పరమాత్మని అనుభవిస్తున్నారు. అట్లా చేస్తూ మధ్యలో అడవిలో వెళుతూ కోకిల్లాగా అరుచుకుంటూ హంసల్లాగా నడుస్తూ కొంగల్లాగా దూకుతూ రకరకాల పనులు చేశారట. ఆకాశంలో చెట్లు పక్షులు వెళుతూ ఏదన్నా కూత కూస్తే వీళ్ళు అదే కూతను అనుకరించేవాళ్ళు. సాధారణంగా పక్షులకు ఎట్లా ఉంటుందంటే ఆ కూతని మనం అనుకరిస్తే దానికి రోషం వచ్చి మళ్ళీ కురుస్తుంది. ఇట్లా ఆ కూతకి ప్రతిధ్వనులు చేస్తూ ఇట్లా వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోతున్నారట. అంటే ప్రకృతిలో పరవశత్వాన్ని పొందుతూ తన్మయత్వాన్ని పొందుతూ పిల్లలందరూ కూడా ఉన్నారట. అయితే ఇక్కడ ఏ వ్యక్తికి కూడా ఏ పిల్లవాడికి కూడా కృష్ణ పరమాత్మ పరబ్రహ్మ అనే భావం లేదుట. మావాడు అంతే, అదొక్కటే. మావాడు అని పరమాత్మని విపరీతమైన ప్రేమతో చూసేవాళ్ళట. పరమాత్మని చూడకుండా గంట కూడా ఉండలేము అనేటువంటి భావానికి అటు గోపికలు ఇటు గోపబాలను కూడా వచ్చేసారట. ఇందులో వయస్సు తారతమ్యం కూడా లేదట. అందరూ కూడా పరమాత్మని అట్లా ప్రేమించేవాళ్ళట. వాళ్ళ ప్రేమకు కారణం ఇది. ఇట్లా ఉంటూ ఉండగా అఘాసుర వృత్తాంతాన్ని వివరిస్తున్నారు సుఖయోగిందుల వారు పరీక్షణ్ మహారాజు. నాయన కృష్ణ పరమాత్మ యొక్క లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి. పరమాత్మ ఈ భూమి మీదకి వచ్చిందే జీవులందరినీ ఉద్ధరించడానికి. కేవలం ధర్మ సంస్థాపనే కాదు, ప్రేమమయమైనటువంటి జీవితాన్ని, అనురాగము ప్రేమ అనేటువంటి భక్తిని, కొత్త రకమైన భక్తి ఈ ఏకవింశతి అవతారాల్లో కూడా కృష్ణ పరమాత్మలో ఉండేది మాధుర్యమైనటువంటి మధుర భక్తి అన్నారు. అటు గోపికలు కానీ ఇటు గోప బాలులు కానీ అందరూ అనుభవించింది ప్రేమనే. ప్రేమపూర్వకమైనటువంటి అభిమానంతో అందరూ వచ్చారట. అప్పటికే కృష్ణ పరమాత్మ పూతనని, తర్వాత శకటాసురుణ్ణి అఘాసురుణ్ణి సంహరించినటువంటిది. ఆ తర్వాత బకుణ్ణి అనే రాక్షసుని కూడా చంపారు. అయితే ఇదే వర్గానికి సంబంధించిన వాడు ఉన్నట్ట ఒకడు. వాడు చాలా కాలం నుంచి చూస్తున్నట్ట పరమాత్మని ఎట్లా అయినా మనం ఎదుర్కోవాలి అనే ఒక ఇది. వాడి పేరు అఘాసురుడు. అఘాసురుడు అనేటువంటి రాక్షసుడు తమ వాళ్ళైనటువంటి పూతన బకుడు మొదలైనటువంటి వాళ్ళకి బాంధవ్యం ఉంది, వీడి సోదర సంబంధం ఉందిట. అయితే లేగదూడల్ని మేపడానికి పరమాత్మ వచ్చినప్పుడు ఆ పరమాత్మని ఎట్లా అయినా సరే హతమార్చాలి, పగ తీర్చుకోవాలి అనేటువంటి ఒక సందర్భంతో ఈ అఘాసురుడు అనేవాడు ఆ పర్వతం దగ్గర దాక్కున్నట్ట. ఆ పర్వతం దగ్గర నిరీక్షిస్తున్నాడు పరమాత్మతో వస్తా. పరమాత్మ ఏముంది, మామూలుగా తన మార్గంలో తాను రోజు వస్తున్నాడు. వీడు కొండ చిలువ రూపంలో చేరాడు. కొండ చిలువ రూపంలో పెద్దగా నోరు తెరిచి, ఆకాశం అంత ఎత్తు నోరు తెరిచి, కింద దవడ కింద పైన ఎక్కడో ఆకాశంలో నోరు తెరిచి ఉన్నట్ట. వీళ్ళందరూ ఆడుకుంటూ ఉన్నారట. ఆడుకుంటుంటే లేగదోడల్ని తోలుకుంటూ గోపబాలంతా ఉన్నారు. ఇది పెద్ద పర్వతానికి గుహలాగా ఉంది వాడి నోరు.
కొండ చిలువ యొక్క నోరు ఎట్లా ఉంది, పెద్ద పర్వతము, ఆ పర్వతానికి గుహ ఎట్లా ఉంటుందో. మామూలుగా గుహ ద్వారాల్లోకి వెళ్ళొస్తుంటారుగా, పార్కుల్లో కూడా పెద్ద పెద్ద ఏర్పాట్లు చేస్తారు కదా, అట్లా ఏర్పాటు చేస్తే అందులోకి దూడల్ని తోలుకెళ్ళారట కొంతమంది గోపబాలు. ఆ గోపబాలు కూడా లోపలికి వెళ్ళిపోయారట. దూరం నుంచి ఇదంతా చూస్తున్నట్ట పరమాత్మకు తెలుసు వీడు రాక్షసుడు, ఆ మాయ పన్నాడు అని. అయితే వద్దు, వెళ్ళొద్దు, ఆగిపోండి అని చెప్పినా కూడా అప్పటికే వీళ్ళంతా లోపలికి చేరిపోయారట. వాడి శరీరం లోపలికి, నోట్లో నుంచి లోపలికి వెళ్ళిపోయారు. పరమాత్మ బాగా ఆలోచించాడు, వీడు నన్ను కదా దెబ్బతీయడానికి వచ్చాడు వీడు, ఈ పాపం వీళ్ళందరూ అమాయకులు, వీళ్ళంతా వెళ్ళిపోయారు ఎట్లాగా అని ఒక క్షణకాలం ఆలోచించారట. ఆలోచించి పరమాత్మ కూడా లోపలికి వెళ్ళిపోయారట. ఎప్పుడైతే పరమాత్మ లోపలికి వెళ్ళాడో వాడు హాయిగా దొరికాడు, కృష్ణ పరమాత్మ తనకి వశమయ్యాడని అనుకున్నంతలోనే ఆ వెంటనే పరమాత్మ ఏం చేశారట, వాడికి ఊపిరాడకుండా చేశారట. ఆ తర్వాత అందులో నుంచి వాళ్ళు అప్పటికే చాలామంది శరీరాన్ని వదలవలసిన అంటే దూడలు కానీ, ఆ గోపబాలులు కానీ, ఆ వేడికి ఆ లోపల కొండ చిలువ కదా, వాడికి ఊపిరాడకుండా ఉన్నారట. దైవకృతం, ఇదంతా ఆశ్చర్యకరమైన సంఘటన అనమాట. దుర్మార్గుడైన వంటి వాడు లోపల ఉండేటువంటి ఆ దూడలు కానీ, గోపబాలులు కానీ మరణించకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ సర్పం మాత్రం బతకూడదని కొండ చిలువ బతకూడదు, వీళ్ళు బతకాలని నిర్ణయించుకున్నాడు. వీళ్ళంతా లోపల ఈ ఆకాశంలో దేవతలు చూస్తున్నారట. ప్రతిరోజు పరమాత్మ పిల్లల్ని, గోవుల్ని, దూడల్ని మేపడానికి బయటకు వచ్చినప్పుడల్లా, బృందావన పరిసరాల్లో నుంచి అడవిలోకి వచ్చినప్పుడల్లా దేవతలు ఏదో రూపంలో ఆకాశంలో విహరించి కృష్ణుడి యొక్క లీలల్ని వాళ్ళు అక్కడి నుంచి చూసి గమనించేవాళ్ళట. అయితే ఇక్కడ ఈరోజు జరిగిన పరిస్థితి చూసి అయ్యో చాలా ప్రమాదం అయిపోయింది, కృష్ణ పరమాత్మ కూడా వెళ్ళిపోయాడు లోపలికి, పరమాత్మ కూడా మనకి దక్కలేదే అని దేవతలంతా హాహాకారాలు చేస్తుంటే కృష్ణ పరమాత్మ నవ్వుకున్నట్ట. వీళ్ళకేం పర్లేదు, వీళ్ళు కేవలం వినోదమే చేస్తున్నారు ఆకాశంలో ఉండి కేచర్లుగా అని ఆలోచించి వెంటనే ఏం చేశాట, వాడికి వాయువు లేకుండా ఉండేటట్టు, వాడి గొంతు దగ్గర వాయువు బంధనం చేసేటట్టు చేశారట. చేసిన తర్వాత అప్పుడు అఘాసురుడు ప్రాణం వదిలేట. ఆ లోపల ఉండే దూడల్ని, ఆ యాదవులందరినీ కూడా బయటికి తెచ్చి తన యొక్క అమృత ప్రసారమైనటువంటి చూపుతో వాళ్ళందరినీ చూస్తే, పరమాత్మ చూపుతో, ఆ అమృత ప్రసారమైన చూపుతో చూసి వాళ్ళందరూ కూడా పునర్జీవితం అయ్యారట. వాళ్ళందరూ కూడా నిద్ర నుంచి లేచినట్టుగా లేచారట. పరమాత్మ వాళ్ళందరినీ కూడా ఒకసారి స్పృశించారట. దానివల్ల పోయినటువంటి ప్రాణం వచ్చిందట. ఈ విధంగా వాడి శరీరము ఒక అద్భుతమైనటువంటి ఇదిగా ఏర్పడిందట. చాలా కాలం అక్కడ ఈ కొండ చిలువ ఎండిపోయి అట్లా ఉందిట. ఎగ్జిబిషన్లో పెడతారే కొన్ని జంతువుల్ని, అట్లా జూ పార్కులో పెట్టినట్టుగా వాడు ఒక పెద్ద ఆకారంగా ఏర్పడ్డట. ఇదంతా చూస్తున్నాడు బ్రహ్మదేవుడు, ఇదంతా చూస్తున్నాడు, ఆశ్చర్యపోయాడు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు పరమాత్మకి 6 సంవత్సరాల వయసు వచ్చిందండి. ఇప్పుడు పరమాత్మ వయసు 6 సంవత్సరాలు. ఇప్పటిదాకా జరిగిన లీలలు కృష్ణ పరమాత్మ చూశాట. ఏది అఘాసురుడు చనిపోవడం, చనిపోయినటువంటి పిల్లలు బతకడం, దూడలు బతకడం, ఇవంతా కూడా ఆ బ్రహ్మదేవుడు పైనుంచి చూస్తున్నట్ట, ఆలోచిస్తున్నట్ట. అయితే ఈ చూసి ఆ తర్వాత ఏమనుకున్నారట, ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు తెచ్చుకున్న సద్దులు ఉన్నాయి కదా, అందరూ కూర్చొని తినడం ప్రారంభించారట. మొత్తం అందరూ కూడా చేతులు కాళ్ళు కడుక్కొని ఆ దూడలన్నింటినీ చెట్ల కింద నీళ్ళల్లో కట్టేసి యమునా నదిలో నీళ్లు తెచ్చుకోమన్నారట. పెద్ద ఆకులు, అడవిలో పెద్ద ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకుల యొక్క దొప్పలుగా, దోనెలుగా తయారు చేసి ఆ నీళ్లు తెచ్చుకున్నారట. వీళ్ళు మనలాగా వాటర్ బాటిల్లో వీళ్ళు లేవుగా, వాళ్ళకి పెద్ద ఆకులు, పెద్ద ఆకు, అడవిలో ఆకులు ఉంటాయి. తామర ఆకులే కాకుండా అటువంటి ఆకులు చాలా ఉంటాయి. ఆ ఆకులు తీసుకొచ్చి దాన్ని వృత్తంగా తయారు చేసి గ్లాసులాగా ఆ నీళ్లు తెచ్చుకొని అక్కడ పెట్టుకొని, ఇంకా తినడానికి మళ్ళీ తామరాకులు లాంటివి తెచ్చుకొని కూర్చున్నారట. చుట్టూ వాళ్ళందరూ కూర్చున్నారట. చుట్టూ కూర్చొని పరమాత్మని మధ్యలో కూర్చోబెట్టారట. ఈ పరమాత్మ, ఈ వనభోజనాలకు వచ్చిన పరమాత్మ ఎట్లా ఉన్నారో వర్ణిస్తున్నారు. కడుపు దిండుగా కట్టిన వలువలతో లాలిత వంశనాళము చొప్పి విమల శృంగములు వేత్రదండము జారనీడగ ఆచంక నిగిరి నీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దలు ఆవచంక చేతి మొనయ. అటువంటి పరమాత్మ యొక్క రూపాన్ని చెప్తున్నారు. పరమాత్మ ఎట్లా ఉన్నారంటే, ఇంట్లో తల్లి కట్టించినటువంటి సద్ది తెచ్చుకున్నారట. ఒకవైపేమో బూరని కొమ్ము బూర ఉందిట. ఆ కొమ్ము బూరను ఒకవైపు తగిలించుకున్నారట. ఈ చంకలోనేమో కర్ర పెట్టుకున్నారట, ఏది పశువుల్ని మేపడానికి. ఆ తర్వాత మురళి, ఇంకో పక్కన మురళి దోపారట. తర్వాత నెత్తి మీద నెమలిపించ ఉందిట, మెడలో పగడాల దండ ఉందిట. అట్లా ఉన్న పరమాత్మ తన యొక్క సహవయస్కులు, తనతో పాటు తోటిగా అదే వయస్సులో ఉండేటువంటి ఆ గోపబాలులతో పరమాత్మ బయలుదేరి అందరినీ కూడా కూర్చొని ఇంకా భోజనాలు చేయమన్నట్ట.
ఎవరింటి నుంచి ఎవరెవరు ఏం తెచ్చారో చెప్పమంటే వాళ్ళ తల్లులు కట్టించినటువంటి మూటలన్నీ కూడా విప్పి చూపించారట. పరమాత్మకు చూపిస్తే తినండి రా అన్నారట. అప్పుడు వాళ్ళల్లో వాడు అడిగారట, కృష్ణ మా అందరికీ నువ్వు కనపడాలి, నువ్వు ఎక్కడో పక్కన కూర్చుంటే ఏ లాభం, మధ్యలో కూర్చోమన్నారట. ఆ కూర్చున్నప్పుడు వ్యాస భగవానుడు చెప్తున్నాడు, ఒక పద్మము పెద్ద తామర పువ్వు ఉంటే, అనేక రెక్కలు ఉన్నటువంటి తామర పువ్వు ఉంటే మధ్యలో బొడ్డు ఉంటుంది, దిద్దు అంటారు. అట్లా పరమాత్మ మధ్యలో కూర్చొని ఉంటే చుట్టూ వీళ్ళందరూ కూర్చున్నారట. కూర్చొని ఇక తినడం మొదలు పెట్టారట. ఎట్లా తినడం మొదలు పెట్టారంటే ఒక్కొక్కళ్ళు రుచులు చెబుతూ, ఇది ఈ వంటకం మా అమ్మ ఇట్లా చేసింది, మా అమ్మ చాలా ఈ వస్తువు చాలా బాగా చేస్తుంది, పిల్లలు బాగా చెప్తారు కదా, చెప్తుంటే కబుర్లు చెప్పుకుంటుంటే కొంతమంది నోరు తెరిచి వింటున్నారట, కొంతమంది తినేస్తున్నారట. చివరికి ఎట్లా ఉందంటే ఒకటి చేతిలో ముద్ద పట్టుకున్నట్ట తిందామని కృష్ణ పరమాత్మ ఏదో హాస్య సంభాషణ చేస్తుంటే వాడు అట్లాగే వింటున్నట్ట. పక్కన వాడు ఇది లాగేసుకొని వాడు తినేశాడు. వీడు మొత్తం మాట విన్న తర్వాత చేతిలో చూసుకుంటే లేదు, వీడు అనుకున్నట్ట బహుశా నేను తిన్నాను అనుకున్నట్ట. ఇట్లా ఒకళ్ళ పదార్థాలు ఒకళ్ళు తింటూ, ఒకరి విస్తరి ఒకళ్ళు మార్చుకుంటూ ఆనందం చేస్తున్నారట. బిభ్రద్వేణుం జఠరపటయో శృంగనేత్రే శృంగవేత్రే చ కక్షే వామే పాణో అసుత కబళం తత్ఫలాస్యం అంగుళీయ. ఇంతట్లో సంఘటన ఏం జరిగిందంటే, కృష్ణ పరమాత్మ ఈ విధంగా గోపబాలురందరూ మధ్యలో కూర్చొని వాళ్ళ ఎంగిలి తింటూ, వాళ్ళు కృష్ణ ఇది చాలా రుచిగా ఉందయ్యా తినవయ్యా అని కొరికి ఇస్తే తింటున్నట్ట. అట్లాగే పరమాత్మ తన చేతిలో ఉన్న వస్తువు కూడా వాళ్ళకి ఇస్తున్నట్ట. ఇదంతా బ్రహ్మగారు చూసి చీచి ఇదేమిటి, మహావిష్ణువు భూమి మీద కృష్ణ పరమాత్మ గారు రావడం ఏంటి, ఈ ఎంగిలి మంగళం ఏంటి, ఈ యాదవ పిల్లలు భోజనం పెడితే ఆ ఎంగిలి తినడం ఏంటి, పరమాత్మ చాలా ఆచార దూరుడైపోయాడని ముక్కు మీద వేరేసుకున్నాడు. ఆయన బ్రహ్మ కదా, బ్రహ్మగారికి ఆచారం ఎక్కువ కనుక చిచి చాలా అసహ్యంగా ఉంది, అసలు ఈయన నిజంగా విష్ణుమూర్తా కాదా, భూమి మీదకి వచ్చినటువంటి అవతార పురుషుడా జగద్గురువా కాదా అని ఈయన్ని పరీక్షిద్దామని ఏమనుకున్నట్ట. ఎప్పుడైతే వీళ్ళు చెట్ల కింద దూడల్ని దాచేసి వాళ్ళు భోజనాలు చేస్తున్నారో వెంటనే ఈ దూడల్ని దాచేశాట. బ్రహ్మగారు వచ్చి వత్సాపహరణము అంటారు, దూడలన్నింటినీ దాచేశాట, ఎవరికి కనబడలేదు. ఇంతట్లో ఒక పిల్లవాడికి ఎవరికో కుతికలు పడితే నీళ్లు తెచ్చుకోవడానికి మళ్ళీ యమునా నదికి వెళుతూ చెట్ల కింద చూస్తే ఒక్క పశువు కూడా లేదు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, కృష్ణ ఒక దూడ కూడా లేదు, దూడ ఏమైపోయిందో తెలియదంటే పరమాత్మ అన్నారట, ఏం పర్వాలేదు మీరు భోజనం కొనసాగించండి, ఆ దూడల్ని నేను మరలించి తీసుకొస్తానని ఆయన బయలుదేరాట. నేను వచ్చే వరకు మీరు ఆగాల్సిన అవసరం లేదు, మీరు మాత్రం తిండి కొనసాగించండి అన్నారట. వెళ్ళిపోతూ పరమాత్మ ఏం చేశారట, ఆ విషయం చెప్తున్నారు. ఒక చేతిలో పెరుగన్నం ముద్ద పెట్టుకున్నారట, సంకలోనేమో ఒక బెత్తం పెట్టుకున్నారు, బూర పెట్టుకున్నారు, వేణు ఒక పక్కన నెమలిపించం పైన ఉంది, మెడలో పూసల దండ ఉంది, చేతిలో పెరుగన్నం. ఈ మధ్య వేళల్లో మాగాయ నిమ్మకాయ పచ్చళ్ళు ఉంటాయి కదా, మధ్యలో నాకడానికి నంచుకోవడానికి, ఒట్టిగా పెరుగన్నం తింటే చప్పగా ఉంటుంది కదా, అంచుకోవడానికి ఇట్లా పెట్టుకొని పరమాత్మ ముద్ద వేసుకొని ఆ దూడల్ని వెతకడానికి బయలుదేరారట. ఇది ఇక్కడ చెప్పింది. బిభ్రద్వేణుం జఠరపటయో శృంగవేత్రేచ కక్షై వామే పాణో అసుర కబలం తత్ఫలాన్ని అంగుళీషు తిష్టన్మధ్యే స్వపరి హృదయం. ఆ గోపబాలుల మధ్యలో ఉన్నటువంటి పరమాత్మ వేషమే ఎప్పుడైతే బ్రహ్మగారు దూడల్ని మరల్చారో ఏ వేషంతో పరిగెత్తారట. పరమాత్మ చేతిలో ముద్దనే పట్టుకున్నారట, ఆ దూడల్ని వెతకడానికి పరమాత్మ వెళుతూ హెచ్చరించారట, మీరెవ్వరూ నా కోసం ఆగద్దు, మీరు భోజనాలు కానివ్వండి, కృష్ణ నువ్వు వచ్చే వరకు ఆగుతామన్నారు. కాదయ్యా బాబు మీరు కానివ్వండి, నేను దూరం వెళ్తారంటే అప్పుడు పరమాత్మ చూశారట, వెతికారట. బ్రహ్మగారు చేసిన ఈ వంచన అర్థమైందిట, ఆయనకు అర్థమైంది. బ్రహ్మగారు దూడల్ని దాచేశాడు అనే విషయాన్ని గమనించి సరే చూద్దాంలే అని వచ్చారట. వచ్చేటప్పటికి ఇక్కడ వీళ్ళు గోపకుమారులు కూడా మాయం చేశారట. వీళ్ళిద్దరినీ కూడా ఒక మాయా ప్రదేశంలో ఆ బ్రహ్మగారు ఉంచాట, మాయగా ఉంచాట. ఎంతకాలం ఉంచాడు, దాదాపు సంవత్సరానికి 4-5 రోజులు తక్కువగా ఉంచారట. అయితే సాయంత్రం అయిపోయింది, ఇటు దూడలు లేవు, ఇటు గోపబాలు లేరు. కృష్ణ పరమాత్మ సందేహంలో పడ్డాట. ఇప్పుడు నేను ఒక్కడే కనుక బృందావనానికి వెళ్తే ప్రతి తల్లి అడుగుతుంది, ఏనాయనా మా అబ్బాయిని తీసుకెళ్ళావు, మా పశువు ఏమైంది, మా అబ్బాయి ఏమయ్యాడు. ఇది ప్రతి వాళ్ళు గుచ్చి అడుగుతారు కదా, ఇప్పుడు ఏం చేయాలని బ్రహ్మగారు ఏదో చిన్న ప్రయత్నం చేశాడు. బ్రహ్మగారు నన్ను పరీక్షించడం ఏంటి, చివరికి ఆయనకే సిగ్గు వచ్చేటట్టు చేస్తాను, ఆయన సిగ్గుపడే పరిస్థితి తీసుకొస్తానని వెంటనే ఏం చేశాట, ఆ లేగదూడలుగా తాను మారిపోయాట. ఆ గోపబాలుడుగా తాను, అంటే కొన్ని వేల లేగదూడలు, కొన్ని వేల గోపబాలుడుగా తానే మారాడు. ఎందుకంటే ప్రతి లేగదూడకి ఒక యజమానిగా వచ్చాడుగా పిల్లవాడు, అటు లేగదూడలుగా తాను మారిపోయాట. పశువుల కాపరిగా అంటే ఆ గోపబాలుడుగా తాను మారిపోయాట. ఏకకాలంలో అనేక రూపాలు వేస్తూ యథార్థంగా కృష్ణుడిగా తానే ఉండి తన ఇంట్లో ఉండే దూడని తానే తోలుకుంటూ వచ్చాట. వస్తూ ఎవరి ఇంటి దగ్గర ఏ ఆవు పక్క దగ్గర ఏ దూడని కట్టేయాలో వాళ్ళ కోస్టల్లో ఆ ఆవుని కట్టుకుంటూ వచ్చేసాట. ఇక వేషాలు వేసుకున్నాడు. వ్యాస భగవానుడు చెప్తున్నాడు, ఇక్కడ అందంగా చెప్తున్నాడు,
ఆ గోపబాలురు ఎట్లా ఉంటారో అట్లాగే మారాట. ఒకడికి మెల్లకన్ను ఉందిట, వాడికి మెల్లకన్ను ఉండేటట్టే కృష్ణుడు మారిపోయాట. ఒకడు కాలు కొంచెం వంకరట, వాడి కాలు వంకరగానే. ఒకడు నత్తి మాట్లాడేటప్పుడు నత్తి ఉంటుందిట, ఆ నత్తిని కూడా గుర్తుపెట్టుకొని వాడుగా మారాట. ఏకకాలంలో అనేక పశువులుగా అనేక గోపబాలులుగా పరమాత్మ మారి దాదాపు సంవత్సర కాలం పాటు యథార్థమైనటువంటి రూపం కలిగట. అయితే ఈ బృందావనంలో ఈ సంవత్సర కాలం అద్భుతం జరిగింది అంటున్నారు వ్యాస భగవానుడు. ఏమిటంటే మామూలుగా ఇళ్లలో ఎప్పుడు పిల్లల్ని కొట్టడం తిట్టడం ఏదో పోల్చడం, పక్కింటి వాడిని చూడరా వాడిని చూడరా వాళ్ళలాగా ఉండరా వీళ్ళు మామూలుగా కృష్ణ పరమాత్మలాగా అందంగా తయారవ్వమని ఏదో చెప్పేవాడు, తినపోతే కొట్టేవాడు. కానీ ఈ సంవత్సర కాలంలో కృష్ణుడే వాళ్ళ ఇళ్లల్లో ఉన్నాడుగా. స్నానాలు చేయించినా ఏం చేయించినా మారాన్ చేయకుండా నేను చల్లని నీళ్ళు స్నానం చేయను, వేడి నీళ్ళు స్నానం చేయను, ఈ బట్ట కట్టుకోను, నాకు ఆ బట్టలు కావాలి మామూలుగా అనేవాడు. ఏదీ లేదుట. ఈ సంవత్సర కాలం అద్భుతంగా మధురంగా ఉందిట. సంవత్సరం అంతా ప్రతి తల్లి కూడా పిల్లల్ని విపరీతంగా అనురాగంగా ఉంది. మీరు ఎక్కడో దూరంగా పడుకొని ఏడవండి అని చెప్పేవాళ్ళు కాస్త పక్కల్లో పడుకోబెట్టుకొని చాలా ప్రేమగా ఉంటున్నారట. మొత్తం బృందావనం అంతా కూడా మధురమైనటువంటి ప్రేమతో నిండిపోయింది, అంతా ప్రేమమయం అయిపోయింది. దీన్ని బలరాముడు గమనించాట. ఏదో ఆశ్చర్యంగా ఉంది, నందగోకుల బృందావనం అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, ప్రేమమయంగా ఉంటుంది. చాలా పశువులు కూడా ఆనందంగా తన్మయంగా ఉంటున్నాయట. పశువులు కూడా ఈ ఏమిటిదంతా కలిసి ఆశ్చర్యంగా ఉంది, చాలా ఏమిటో చూద్దామని ఒకసారి కృష్ణ పరమాత్మని అడిగట. తమ్ముడా ఏమిటి చాలా ఆశ్చర్యంగా ఉంది, చూడబోతే ఏదో జరిగింది నాకు తెలియకుండా అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాట, ఎవరితో ఏమనకు, మనసులో పెట్టుకో, నువ్వు గమనించింది కొంతవరకు యథార్థమే. ఇట్లా బ్రహ్మగారు ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాడు, చెయ్యని ఆయన ప్రయత్నంలో ఆయన ఉందా, మన ప్రయత్నంలో మనం ఉందా అన్నాడు. అని ఎక్కడికి ఏమనకనా అన్నాడు. ఇక్కడే చెప్తున్నారు. అంటే ఈ గోపబాలును ఋషులేట. ఈ గోవులు కూడా కొన్ని ఋషీశ్వరులే. దండకారణ్యంలో రామచంద్రమూర్తి ప్రయాణం చేసినప్పుడు ఆయన వెంట వచ్చినటువంటి వందలేమిటి వేల కొద్దీ ఋషి ఆశ్రమాలు తిరిగారు. ఆయన 10 సంవత్సరాలు బాగా తిరిగినప్పుడు ఆ ఋషులందరూ కూడా పరమాత్మని చూసి మోహించారట. కొంతమంది మోహించిన వాళ్ళు కొంతమంది గోపికలు అయ్యారు, కొంతమంది గోవులు అయ్యారు, కొంతమంది గోపబాలులుగా మారారు. కనుక వీళ్ళందరూ కూడా పరమాత్మని అనుభవిస్తున్నారు ఆనందం. ఇప్పుడైతే పరమాత్మే స్వయంగా వాళ్ళ రూపాల్లోకి వచ్చేసాడు. అక్కడ బ్రహ్మగారు దాచిపెట్టినటువంటి గోపబాలురు ఆ లేగదూడలు అట్లాగే ఉన్నాయి. ఇక్కడ మాత్రం పరమాత్మే అనంతంగా ఒకే కాలంలో అనంతంగా పరమాత్మ తయారయ్యారు. ఇట్లా బ్రహ్మగారికి త్రుటికాలం అంటే మానవ లోకంలో త్రుటికాలం అంటే క్షణం, ఆయన క్షణం అంటే మనకు ఒక సంవత్సరం. ఇట్లా సంవత్సరం గడిచిందట. ఒక రోజున బ్రహ్మదేవుడు ఈ విధంగా మాయతే మోహిస్తే తన మాయని తానే మోహింపదలుచుకోవడానికి పరమాత్మ ఏం చేశారట, ఆలోచించారట. ఒకరోజు కొండ మీద ఉండేటువంటి ఆవులన్నీ కూడా కింద లేగదూడలు కింద మేస్తాయి, కొండ మీద ఆవులు మేస్తాయి. ఒకసారి ఆవులు ఈ దూడల్ని చూసేయట. అప్పటికే యథార్థంగా చెప్పాలంటే ఈ కృష్ణ పరమాత్మ తెచ్చినటువంటి దూడలన్నీ కూడా తల్లి దగ్గర పాలు మాన్నాయి. అప్పటికి మళ్ళీ దానికి ఇంకో ఈత వచ్చింది, మళ్ళీ దూడలు ఉన్నాయి. ఆ చిన్న దూడలు లేగదూడలు పాలు తాగేడుల్లో ఇంటి దగ్గరే ఉన్నాయి. కానీ కొంచెం వయసు వచ్చిన దూడల్ని వీళ్ళు మేపుతున్నారు అడవికి. అయితే ఈ దూడల్ని చాలా రోజుల తర్వాత చూసిన ఆ అసలైన గోవులు ఈ కృష్ణ పరమాత్మ రూపంలో ఉండే లేగల్ని చూసి ప్రేమ ఉప్పొంగి ఆ కొండ మీద నుంచి ఒక్క దూకు వచ్చేస్తున్నాయి, బరబరా వచ్చేస్తున్నాయి. ఆ యాదవులు పెద్దవాళ్ళందరూ కూడా ఆ గోవుల్ని ఆపుతుంటే ఆపకుండా వచ్చేస్తున్నారట. ఇట్లాగే గోపబాలుల విషయంలో కూడా యాదవులు చాలా మోహానికి గురయ్యారట. ఎందుకంటే పరమాత్మ రూపంలో ఉండేటువంటి ఆ మధుర భావాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అన్నారు. ఇదంతా మాయ చేత మోహన చేస్తే ఇది బ్రహ్మదేవుడు చూశాట. బ్రహ్మదేవుడు తాను దాచిపెట్టినటువంటి గోవులు దూడలు గోపబాలులు ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నారు. ఇదేమిట్రా బాబు, నేను దాచిపెట్టిన వాళ్ళు ఎట్లా వచ్చారు అని ఆశ్చర్యపోయి మళ్ళీ ఒకసారి తన మాయాకల్పన చేత చేయబడినటువంటి ఆ ప్రదేశంలో అట్లాగే ఉండేట. అది చూసి చాలా ఆశ్చర్యపోయి మళ్ళీ వచ్చి కళ్ళు నలుపుకొని చూశాట. చూస్తే ఆ బ్రహ్మగారికి ఏం కనబడ్డదంటే దూడల్లో ఆ తర్వాత గోపబాలుల్లో కృష్ణ పరమాత్మే కనబడ్డాడు. అంటే ఆ బృందావన పరిసరాల్లో కొన్ని వేల సంఖ్యలో గోవులన్నీ కృష్ణుడిగా కనబడ్డారట. గోపబాలుడుగా కూడా కృష్ణ పరమాత్మే కనబడ్డా. అందరి నెత్తినా నెమలిపించాం. దూడగా లేదు, కృష్ణుడే ఉన్నాడు. గోపబాలుడు కూడా కృష్ణ ఏకకాలంలో అనంత కృష్ణమూర్తులను చూసి తన్మయత్వంతో ఆనంద పారవశ్యమై సిగ్గుపడి అప్పుడు బ్రహ్మగారు ఏం చేశారట, మళ్ళీ యథార్థ స్థితికి తెచ్చారట.
ఈ సందర్భాన్ని చూసి బ్రహ్మగారు సిగ్గు తెచ్చుకొని వచ్చి కృష్ణ పరమాత్మ పాదాలకు నమస్కరించి, పరమాత్మ నీ మాయను నేను గెలవలేకపోయాను, నువ్వు అనంతమైనటువంటి మాయా వెత్తవని, నీ యొక్క గొప్పతనం తెలుసుకోలేక నిన్ను పరీక్షించడానికి నేను వ్యర్థ ప్రయత్నం చేశాను, నన్ను క్షమించమని చెప్పాడు. నేను చేసినటువంటి చిన్నగా చేసినటువంటి వ్యూహాన్ని నువ్వు తిప్పికొట్టావు, నాకు సిగ్గు వచ్చేటట్టు చేశావని బ్రహ్మగారిని అనంతంగా స్తోత్రం చేశాడు. బ్రహ్మస్తవం ఇక్కడ రెండోసారి బ్రహ్మస్తవం కనబడుతుంది. మనకి మొదట్లో కృష్ణ పరమాత్మ జనన సందర్భంలో చెరసాలలో సత్యం త్రిసత్యం అనేది ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రహ్మస్తవం కనబడుతోంది. అయ్యా, నేను చేసినటువంటి తీవ్రమైనటువంటి అపరాధాన్ని మన్నించవలసింది, నేను తెలియక అజ్ఞానంతో చేశాను. ఇది మాయామోహంలో నేను మాయను కల్పిస్తే నా మాయకి ప్రతి మాయను మీరు కల్పించారు, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి ఆ రకంగా పరమాత్మని స్తోత్రం చేశారట బ్రహ్మగారు. వెంటనే నన్ను క్షమించమని పాదాల మీద పడితే పరమాత్మ నవ్వేట. ప్రళయకాలంలో నీ నాభి కమలంలో జన్మించినటువంటి నేను నీ యొక్క మాయను తెలుసుకోలేక మోహానికి గురై ఈ విధంగా చేశాను. ఇదంతా కూడా నీ మాయకు భిన్నమైనటువంటి మాయని లోకంలో ఎవరూ చేయలేరు కనుక నన్ను క్షమించమని ప్రార్థించాట. ఇట్లా చతుర్భుజంగా ఉండే ఇక్కడ కనబడ్డది కూడా కృష్ణుడు ఒక్కడుగా కనబడలేదట. లేగదూడల రూపంలో గోపాల రూపంలో చతుర్భుజ శంఖచక్ర గదా పద్మాలతో మురళి చేతిలో పట్టుకొని నెమలిపించతో కనబడ్డాడు. అంటే నారాయణమూర్తి కృష్ణమూర్తి రూపంలో అనంతంగా అందరికీ ఏకకాలంలో బ్రహ్మగారికి దర్శనమిచ్చేటప్పటికీ ఆ దశావతారాన్ని స్తోత్రం చేస్తూ ఆ బ్రహ్మగారు చాలా సంతోషపడిపోయాడు. బ్రహ్మదేవుడు చేసినటువంటి ఈ స్తుతికంతా కూడా కృష్ణ పరమాత్మ నవ్వుకునేటప్పటికీ ఆ బ్రహ్మగారు ఆ కృష్ణుడికే 6 సంవత్సరాల బాలకృష్ణుడికి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ 3 సార్లు ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాట. నన్ను క్షమించమని చెప్పి వెళ్ళిపోయాట. కృష్ణ పరమాత్మ మళ్ళీ ఏం చేశాట, ఈ లేగదూడల్ని గోపబాలుని తీసుకొని అక్కడికి వచ్చాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ సన్నివేశం ఎట్లా జరిగింది, ఇదంతా త్రుటి కాలంలో జరిగిందిట. అంటే బ్రహ్మగారికి ఒక రెప్పపాటు కాలంలో 1 సంవత్సరం, ఆయన రెప్పపాటు కన్ను రూపం మూసి తెరిచే లోపల మనకు 1 సంవత్సరం అవుతుందట. ఇక్కడ పిల్లలు ఎక్కడున్నారు, కృష్ణ పరమాత్మ ఈ గోవులు మళ్ళీ దూడలన్నీ వచ్చి చెట్టు కిందకి చేరినాయి. ఎక్కడి నుంచి అపహరించాడో అక్కడికి వచ్చి చేరినాయి యథార్థమైన దూడలు. అసలు మాయా వీళ్ళంతా వెళ్ళిపోయారు. ఇక్కడ వీళ్ళేమో అన్నం చేతిలో పట్టుకొని తింటూ కృష్ణుడు వస్తాడని ఎదురు చూస్తున్నారట. అప్పుడు కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమిటయ్యా మూర్ఖులారా, మీరు ఇంకా తినలేదా, సరే కూర్చోండి తిందామని చెప్పి అదే ముద్దతో చేతిలో అదే పెరుగు ముద్దతో పరమాత్మ వచ్చి అక్కడ కూర్చొని ఆ ఊరగాయల్ని ఆస్వాదిస్తూ ఆ పెరుగన్నం తిన్నట్టు. ఇది పరమాత్మ చేసినటువంటి చాలా అద్భుతమైన లీల. ఇప్పుడు పరమాత్మ వయసు 6 సంవత్సరాలు. హరయే నమః, హరయే నమః, హరయే నమః.